హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ సాధారణంగా కూడా ముఖ్యంగా మన తెలుగు సినిమా హీరోలకు సంబంధించినంత వరకు కొంతమందిని చూస్తుంటే వారి వారసును చూసినప్పుడు అబ్బా సేమ్ అలానే ఉన్నాడు అనుకుంటా. ఎగ్జాంపుల్కి మనకి నందమూరి తారక రామారావు గారిని తీసుకుంటే అంటే జూనియర్ ఎన్టీఆర్ అండ్ సీనియర్ ఎన్టీఆర్ ఇద్దరిని చూసినప్పుడు సేమ్ ఒకటేలానే ఉన్నారు అనిపిస్తుంది అనమాట. సో రీసెంట్గా అదే కోవలోకి చెందినటువంటి వ్యక్తే అకిరానందన్ అని చెప్పొచ్చు. సో పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్స్లో అంటే స్టార్టింగ్ వచ్చినటువంటి తొలి ప్రేమ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయిలు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారో యాజ్ ఇట్ ఈజ్ అకిరానందన్ ప్రెసెంట్ అలానే కనిపిస్తున్నారు. అండ్ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి సంక్రాంతి ఫ్యామిలీ పోస్టర్స్లో కూడా అకిరానందన్ హైలైట్గా నిలిచారని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా కొన్ని సీన్స్లో అయితే కొన్ని ఏరియాస్లో అయితే పవన్ కళ్యాణ్ యాజ్ ఇట్ ఈజ్ ఏమంటారు తొలి ప్రేమాటలు ఎలా అయితే ఉన్నారో అకిరా అలానే ఎగ్జాక్ట్గా కనిపిస్తాడు అనమాట. సో నార్మల్గా అకిరానందన్ ఫొటోస్ ఏమైనా ఉన్నాయంటే రేణు దేశాయ్ గారు అన్ని పోస్టులు చేస్తూ ఉంటారు ట్విట్టర్లో కానివ్వండి లేదా సోషల్ మీడియాలో దేంట్లైనా కానీ. సో మనం ఏమనుకున్నామంటే అకిరానందన్ మేబీ త్వరలోనే రిలీజ్ కాబోతాడేమో, ఒక హీరోగా లాంచ్ కాబోతాడేమో అనేటటువంటి ఊహాగానాలు మనందరిలో ఉన్నాయి. అండ్ చాలా మంది కూడా చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. బట్ ఈ మధ్య వచ్చినటువంటి కొన్ని పోస్టులు చూస్తుంటే మాత్రం ఎందుకో అకిరా సినిమాలో లాంచ్ అవ్వడానికి ఇంకా టైం తీసుకుంటాడేమో అని అనిపిస్తుంది. సో బికాస్ ఆఫ్ ఏంటంటే ఇంకా ఆయన లుక్స్ సెట్ అవ్వలేదేమో, అంటే ఒక హీరో లెవెల్కి రావాల్సినంత ఇదిగా లేరేమో అనిపించింది. హీరోగా రిలీజ్ కావాలి అంటే ఒక మంచి లుక్ ఉంటే చాలు, లేదా అట్లీస్ట్ కొంచెం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలు తీసేసుకునే వాళ్ళు. బట్ ఈ మధ్య కాలంలో సినిమా హీరోలు ఎలా లాంచ్ అవుతున్నారంటే ఒక 6 ప్యాక్ బాడీ, ఒక హై రగడ్ హెయిర్ స్టైల్, లైక్ ఈ విధంగా ఉంటారనమాట. సో అకిరానందన్ ఇంకా యాక్టింగ్ ఇంకా వర్కౌట్ కాలేదేమో, సో యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత సినిమాలో లాంచ్ చేసే ఉద్దేశంలో ఉన్నారేమో అని అనిపిస్తుంది. అండ్ రేణు దేశాయ్ అయితే ఈ మధ్యకాలంలో అంటే విపరీతంగా సోషల్ మీడియాలో అకిరానందన్ ఫొటోస్ని పోస్ట్ చేయడం వల్ల సో చూడాలి పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి అంటే జూనియర్ పవర్ స్టార్ అని పిలుస్తున్నారు అనేది ఒక ట్యాగ్ లైన్ కూడా సెట్ చేశారు అకిరానందన్కి. సో చూడాలి పవన్ కళ్యాణ్ గారి కుమారుడు ఎప్పుడు సినిమాలోకి ఎంటర్ అవుతాడా లేదా ఎటువంటి సినిమాతో లాంచ్ అవుతారా అని. ఐ థింక్ ఇన్ కేస్ కానీ అకిరానందన్ మూవీలోకి లాంచ్ అయితే మాత్రం ఖచ్చితంగా గెస్ట్ అపీరెన్స్లో పవన్ కళ్యాణ్ గారు కనిపించే అవకాశాలు చాలా వరకే ఉన్నాయని చెప్పాలి. సో ఈ విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయాలంటే ఖచ్చితంగా రేణు దేశాయ్ బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. సో మీరేమనుకుంటున్నారు? ఇన్ కేస్ అకిరానందన్ మూవీ తీస్తే ఫస్ట్ మూవీ ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.